వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కొత్తగూడెం బస్టాండ్లో తెలంగాణ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం 2 రోజుల నిరసన దీక్షలు చేపట్టారు. సమస్యల సాధన కోసం అమరవీరుల గడ్డ కొత్తగూడెం నుంచి పోరాట బాటను ఎంచుకున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశతో ఎన్నుకున్న ప్రభుత్వం 6 డిఏలు, 30 నెలల పీఆర్సీని పెండింగ్లో ఉంచిందని విమర్శించారు. మెదక్ జిల్లా పాపనపేట మండలంలోని నాగసానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అరైవ్ అలైవ్ కార్యక్రమాల్లో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ రహదారి రోడ్డు భద్రత ప్రతిష్ఠ చేశారు. 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంటా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. కోదాడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో టీఎస్యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు ఎన్ నాగేశ్వరరావు, పి పాండు రంగాచారి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై యూటీఎఫ్ రాజులేని పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. సంస్థ ఆవిర్భావం నుండి ఉపాధ్యాయ, విద్యా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతగిరి ఎంఈఓ తల్లాడ శ్రీనివాసరావు, చిలుకూరు ఎంఈఓ నరసింహారెడ్డి యూటీఎఫ్ పోరాటాలను అభినందించారు. జిల్లా కోశాధికారి టిఏ జనార్దన్ పథకాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి ధర గణనీయంగా పెరిగింది. గత శుక్రవారం క్వింటా ధర 20,100 ఉండగా 21,000 రూపాయలకు చేరింది. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉన్న మిర్చి ధర 20,500 నుంచి 21,800కు పెరిగింది. ఏప్రిల్ ఆరంభంలో 19,450 ఉన్న ధర 13 రోజుల్లో 1,550కు పెరిగింది. పంట దిగుబడులు తగ్గడం, దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రైతులు నిల్వ చేసిన మిర్చిని అమ్మకానికి తరలిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి దామోదర రాజు నరసింహ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నేటి యువతరం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కందికొండలో మంగళవారం అంబేద్కర్ జయంతి రోజున గుర్తు తెలియని వ్యక్తులు బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్, కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష పాల్గొన్నారు. వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందనం సమర్పించారు. లాలాపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తికరెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుందని, కాంగ్రెస్ ఇతర పార్టీల అధికారంలోనే అంబేద్కర్ కు భారతరత్న వచ్చిందని విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సర్టిఫికేట్లు, హెల్మెట్లను అందించారు. ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, వైశ్య ఫెడరేషన్ ప్రతినిధులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.